ఒక యాత్ర కంప్లీట్ అవ్వాలి అని అనుకున్నట్లయితే వెళ్ళేటప్పుడు మనం చాలా అలసిపోతూ ఉంటాం. ఎందుకంటే జర్నీకి ఇంత టైం పట్టిందనంటే. సపోజ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ట్రైన్ అనుకున్నాం అనుకోండి. మీరు అంటున్నారు చాలా ఎక్కువ టైం పడుతుందని. సో ఫ్లైట్‌కి మనం కొంచెం టైం కలిసొస్తుంది అక్కడ. సో ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బడ్జెట్‌ని కొంచెం అటు ఇటుగా ప్లాన్ చేసుకొని మనము ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే అంటే ఆన్ రోడ్ వెళ్తే మనకు కంఫర్ట్ ఉంటుందా? అంటే మనకు టైం కలిసి రావడం కానీ, అలసిపోకుండా ఉండడం కానీ, ఎక్కువ ప్లేసెస్ విజిట్ చేయడం కానీ. ఎన్నో సంవత్సరాలుగా మీరు టూర్ మేనేజర్‌గా వెళ్తూ ఉన్నారు కదా! సో మీరేం సజెస్ట్ చేస్తారు జనరల్‌గా? సజెషన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళినా సరే, మన దగ్గర ఏంటంటే వాళ్ళు ట్రైన్‌లో వెళ్ళినా, ఫ్లైట్‌లో వెళ్ళినా అక్కడ దిగిన తర్వాత ప్రోగ్రామ్‌లో ఎక్కడ కూడా నైట్ జర్నీస్ ఉండవండి. నైట్ జర్నీస్ నైట్ జర్నీస్ ఉండవు. సో ఓకే. ఏమున్నా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాత్రమే షెడ్యూల్ ఉంటుంది. హ్మ్. సో ప్రతిరోజు సాయంకాలం వాళ్ళకు రెస్ట్ అనేది దొరుకుతుందనమాట. నైట్ ఎక్కడ జర్నీస్ ఉండవు కాబట్టి నైట్ స్టే పూర్తిగా వాళ్ళు ఏదైతే హోటల్ డిజైన్ చేసుకొని ఉంటారో ఆ హోటల్స్‌లో స్టే ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఆరాంగా స్టార్ట్ అవుతారు కాబట్టి ఓకే. ఎక్కడ అలసిపోవడం అనేది ఉండదనమాట. సో ఫుడ్‌కి సంబంధించి కూడా చాలా పర్సనల్ కేర్ తీసుకుంటారు. వెళ్ళేటువంటి మేనేజర్స్ కానివ్వండి, లేకపోతే ముందుగానే మనం అక్కడ హోటల్ వాళ్ళతో మాట్లాడి, మనం ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో, ఇప్పుడు ఆంధ్ర నుంచి వెళ్ళినా, తెలంగాణ నుంచి వెళ్ళినా వాళ్ళకి ఫుడ్ అనేది కంప్లీట్‌గా మనం ఇంట్లో ఎలా అయితే తీసుకుంటామో అలాంటి మంచి ఫుడ్ దొరికేలాగా ముందుగానే చెఫ్స్‌తో మాట్లాడి, ఫుడ్‌లో ఏదైనా చేంజెస్ ఉన్నా సరే చేంజెస్ ముందే చేసి పెట్టేస్తారనమాట. సో కాబట్టి ఎక్కడ వెళ్ళిన పిలిగ్రిమ్స్ సిక్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వము. హ్మ్. ప్లస్ వాళ్ళు అలసిపోవడానికి కూడా ఎక్కడ అవకాశం అనేది ఉండదనమాట. కంప్లీట్‌గా 5 డేస్ కానివ్వండి, 4 డేస్ కానివ్వండి, వాళ్ళు ఏదైతే ఐటినరీ డిజైన్ చేయించుకుంటారో దాన్ని ముందుగానే ప్రీ ప్లాన్డ్‌గా రెడీ చేసి ఇచ్చేస్తాము. హ్మ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లోకల్‌గా ఏదన్నా చేంజెస్ చేయాలి అనుకున్నా సరే చేంజెస్ చేసుకొని చాలా ఫ్రెండ్లీగా, స్మూత్‌లీ వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట.